దోపిడీ స్టార్ట్ ఇంకా మీరు కూడా. అంటే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు స్థలం ఇవ్వడం కూడా గ్యారంటీ అనమాట అయితే. ఇస్తున్నారా? ఏదైనా కానుక వారు ప్రేమతో ఇస్తే తీసుకుంటామేమో కానీ దశమ భాగాలనే కాన్సెప్ట్ ఉండదు ఓకే. మన దగ్గర. మామూలుగా కానుకలు అంటే ఒక లక్షల వేలలో కావాలండి మళ్ళీ మీకు. విగ్రహారాధన చేశారా చేయలేదా? చేశాను. ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది. దెయ్యాల భూతాలు ఏం కనిపించలేగా మీకు? అనిపించింది. ఇక్కడ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారంటే మోషే ఏమైపోయాడో తెలీదు, ఆ దేవుడు ఏమైపోయాడో తెలీదు, మనకు ఒక దేవుడు కావాలి, ఇప్పుడు మనల్ని నడిపించడానికి మనకు ఒక లీడర్ కావాలి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసేసి అగ్నిలో వేసి ఒక దూడను తయారు చేసుకుంటారు. ఒక అప్పుడు వచ్చేసి అయిపోయింది లేకపోతే ఇంకా రాబోతుంది అన్నది కాదు. ఎప్పుడైతే అపోస్తలుల మీదకి యేసు ప్రభు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ 12 మంది మేడగదిలో ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో ఆ క్షణం నుంచి అది అంత్యకాలం. అది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ వరకు కూడా అంత్యకాలమే. అంటే ఈ గ్యాప్ పీరియడ్లో ఎవరికైనా దర్శనాలు రావచ్చు, అంత్యకాలంలో దర్శనాలు వస్తాయని ఉంది. మరి ఆ పీరియడ్ అయిపోలేదు కదా, అయిపోయినప్పుడు ఆ పీరియడ్లో మనం ఉన్నప్పుడు మనకు కూడా వస్తాయనే కదా అర్థం. అర్థం చేసుకున్నారు అనమాట అయితే. అర్థం చేసుకోవడం కాదు, ఉన్నదే అది. మరి దాని వేరే ఈ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారనమాట. అడ్వాంటేజ్ కాదు, అది వాస్తవం. అది చదివితే అర్థమవుతుంది. లేదు ఆగిపోయే దర్శనాలు అని బైబిల్లో రెఫరెన్స్ చూస్తే నేను అంగీకరిస్తాను. రెఫరెన్స్ చూపించండి, మాట్లాడే వాళ్ళని కింద కామెంట్లోనే రెఫరెన్స్ పెట్టమని చెప్పండి. తప్పకుండా అండి. నాకు తెలిసి జనాలు చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్ట్రాంగెస్ట్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడిన వాళ్ళు తప్పకుండా పెడతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, రిఫరెన్స్ పెడతారేమో. మీరు ఒక పాస్టర్గా స్టార్ట్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఇక్కడ నుంచి దోపిడీ స్టార్ట్స్ అనమాట. ఎందుకు దోపిడీ అని ఎందుకు? అదే కదా, ఇప్పుడు దోపిడీ అనేది దశమ భాగాలు స్టార్ట్ అవుతాయి. నెంబర్ 1 ఇంకా స్వస్థతలు అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. మీకు పోయిన నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి, నా ప్రశ్న క్లియర్గా వినండి. సరే ఓకే, చెప్పండి. దోపిడీ స్టార్ట్ ఇంకా మీరు కూడా. అంటే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు స్థలం ఇవ్వడం కూడా గ్యారంటీ అనమాట అయితే. ఇస్తున్నారా? స్థలం ఇస్తున్నారు కదా, కట్టేస్తున్నారు కదా, జనాలు కూడా వాళ్ళు పోగేసిస్తున్నారు కదా. ఇస్తున్నారు అని మీరు మాట్లాడితే మీరు చెప్పాలి కదా, వ్యక్తిని చూపించాలి. మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఇస్తున్నారా ఇవ్వట్లేదా? సరే మీరు ఎట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? పోనీ నేను మా పాస్టర్ గారి దగ్గర ఉండి సువార్త పరిచర్య చేయడము, లేకపోతే నా సాక్ష్యాన్ని నలుగురికి చెప్పడము, లేకపోతే ఎవరైనా వారి చర్చికి నన్ను ఆహ్వానిస్తే అక్కడ వాక్య పరిచర్యను అందించడము, ఇలా రకరకాల పనులు ఉన్నాయి. సేవ అంటే కేవలం నిలబడి వాక్యం చెప్పడం ఒకటే కాదు, రకరకాల విధాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. అన్నీ కూడా సేవనే అంటారు. అందులో ప్రేరేపణను బట్టి అవకాశాన్ని బట్టి ఏదైనా చేస్తారు. అంతేగాని ఈ దోచుకోవడం ఇదంతా కూడా ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మిమ్మల్ని అనేది కూడా అదే కదా క్వశ్చన్. ఒకసారి వినండి, చెప్పండి. మీకు పోయిన ఇంటర్వ్యూలో కూడా నేను ఇచ్చినప్పుడు ఏం చెప్పానంటే దశమ భాగాలు కొత్త నిబంధనలో లేవు అన్న విషయం మీకు చాలా క్లియర్ గా చెప్పారు. ఎస్, నేను ఇప్పుడు కదా, నేను వినండి, నా సమాధానం వినండి. దేవుడు దర్శించిన తర్వాత కూడా దశమ భాగాల పేరున నేను మోసం చేస్తే ఆయన దర్శనానికి ఆయన పరిచర్యకి అర్థం లేకుండా పోద్ది. అర్థమవుతుందా? అంటే దశమ భాగాలు అన్నవి నా లైఫ్లో ఉండవు. ఏదైనా కానుక వారు ప్రేమతో ఇస్తే తీసుకుంటామేమో కానీ దశమ భాగాలు అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, మన దగ్గర మామూలుగా కానుకలు అంటే ఒక లక్షల వేలలో కావాలండి మళ్ళీ మీకు. కానుకలు అంటే వాళ్ళ ప్రేరేపణ అంటున్నాను కదా, వాళ్ళ ఇష్టం బట్టి ఇస్తారు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక పూజ చేయించుకోవడానికో పలానా ఏదైనా కార్యం చేయించుకోవడానికో ఒక పంతులు గారిని ఎవరో పిలిచారు, వాళ్ళు మిమ్మల్ని లక్షలు డిమాండ్ చేస్తారా? మీరు లక్షలు ఇస్తారా వాళ్ళకి? వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తామండి, అంతే కదా. లక్షలు అడుగుతారా అంటున్నాను. వాళ్ళకి ఎంత కావాలో అది అంతే ఉంటుంది, మరి లక్షలు అడగరు వాళ్ళు. అదే అంటే మీరు అడుగుతారు, కానుకలు మీరు అడుగుతారా? అక్కడ లేదు, కాదు కానుకలు మీరు అడుగుతారా? అక్కడ లేని లక్షలు మీరు ఇక్కడ అడుగుతారా అని అన్నారు. ఇక్కడ మీరు అడుగుతారా? అడగరు కదా. అక్కడ కూడా వాళ్ళు అడగరు, వాళ్ళకి ఒక అదే లెక్క ఉంటది. మీరేమన్నారు? మీకు లెక్క ఉంటుందా? మీకు లెక్క ఉంటుందా? మాకు లెక్క ఉండదు. మీకు లెక్క ఉండదు కదా. వాళ్ళకి ఒక లెక్క ఉంటది, మీకు లెక్క ఉండదు. ఆ పూజారికి ఒక లెక్క ఉంటది. పాస్టర్ గారికి ఎట్లా అంటే కానుకలకి, పాస్టర్ యొక్క కానుకలకి ఒక లెక్క ఎట్లయితే ఉండదో, కానీ పూజారులకి ఒక లెక్క ఉంటుంది. వాళ్ళకి చాలా వరకు కూడా ఎంత తీసుకోవాలో అంతే అడుగుతారు వాళ్ళు.
నేను అదే చెప్తున్నాను, ఇష్టపూర్వకంగా 10 రూపాయలు పెట్టినా తీసుకోవాలి అని అంటున్నాను. ఓకే, అక్కడైతే ఓకే. ఆ అసలు ఒక్క మాట మీరు పెట్టకపోయినా పర్లేదు, వెరీ గుడ్. అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? చూశారు కదండి, మన పాల్ ఎవరు, మన కృషి పాల్ పాస్టర్గా అవతారం ఎత్తిన తర్వాత ఆయనకి కానుకల జోలికి రారంటండి. కొంచెం ఆయన జాగ్రత్త చూసుకోండి. ఆ కానుకలు మాత్రం ఇచ్చి మళ్ళీ ఆయన మాత్రం మళ్ళీ లేపేయకండి. ఓకే, ఆయనకి ఎప్పుడైనా సరే ఆయన సేవ చేయడానికి మాత్రమే వస్తున్నారు, దేవుని సేవ. ఓకే అండి, నేను కూడా మన వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఇచ్చేసాను. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, మీరు మీ పుట్టినరోజున, మీ జన్మదినం రోజున, ఆ రోజున స్పెషల్ డే అని చెప్పి ఒక టెంపుల్కి వెళ్ళి విగ్రహారాధన చేశారా చేయలేదా? చేశాను. ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది. దెయ్యాల భూతాలు ఏం కనిపించలేగా మీకు? అనిపించలేదు. సో దీని ప్రకారము మీరు నెక్స్ట్ ఇప్పుడు పాస్టర్ వైపు వెళ్తున్నా అనేసి అంటున్నారు, అంటే మీకు దేవుడి దర్శనం జరిగింది కాబట్టి. వెళ్ళిన తర్వాత మీరు పాస్టర్గా బోధించే టైంలో ఎవరైతే సంఘంలో ఉన్న జనాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేసిన తర్వాత ప్రసాదాలు తినొద్దు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టడానికి ట్రై చేస్తారా? లేదా తినండి ఏం కాదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీకు ఏ ప్రశాంతత అయితే వచ్చిందో మీరు చేసినప్పుడు అదే ప్రశాంతత ఉంటుంది అని చెప్పి మీరు చెప్తారా? నేను పాస్టర్గా అయిన తర్వాత నా ముందు కూర్చున్నటువంటి విశ్వాసులకు, క్రైస్తవులకు మాత్రమే విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్తాను, ప్రసాదం తినొద్దు అని చెప్తాను. ఎందుకు అని అంటే బైబుల్ చాలా ఖచ్చితంగా, ఖండితంగా చెప్తుంది. ఎందుకంటే ఆ బైబుల్ యొక్క చట్టాల కింద బతుకుతున్నాం మేము. అర్థమవుతుందా? బైబుల్ యొక్క కమాండ్ కింద మేము బతుకుతున్నాం కాబట్టి, దాని మీద ఆధారపడ్డాం కాబట్టి ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ విగ్రహారాధన విషయంలో ఎందుకు దేవుడు విగ్రహారాధన వద్దని చెప్పాడు అన్నాడంటే, విగ్రహారాధన ఆయన ఎందుకు వద్దన్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. దేవుడు వారి మీద కనికరపడి వారిని ఐగుప్తు దాసత్వంలోంచి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి మంచిగా చూసుకుంటాడు. అంటే దేవదూతలకు పెట్టే ఆహారం వీళ్ళకి పెడతాడు, మన్నా. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళకి ఒక లీడర్ని ఇస్తాడు, మోషే అనేటటువంటి లీడర్ని ఇస్తాడు. ఒకానొక ప్రాంతంలోకి వచ్చేసరికి మోషేని ఒక కొండ మీదకి, సినాయి అనేటటువంటి కొండ మీదకి ఆయన రమ్మని పిలుస్తాడు. మోషే ఆ కొండ మీదకి వెళ్తాడు, దేవునితో 40 రోజులు ఆయనతోనే గడుపుతూ ఉంటాడు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారంటే, మోషే ఏమైపోయాడో తెలీదు, ఆ దేవుడు ఏమైపోయాడో తెలీదు, మనకు ఒక దేవుడు కావాలి, ఇప్పుడు మనల్ని నడిపించడానికి మనకు ఒక లీడర్ కావాలి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసేసి అగ్నిలో వేసి ఒక దూడను తయారు చేసుకుంటారు. అంటే దేవునికి వచ్చిన కోపం ఏంటనంటే, అక్కడ వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే, మనల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు, లీడరు ఇదే అని చెప్పేసి ఆ దూడ విషయంలో మాట్లాడతారు వాళ్ళు. అంటే దేవునికి అక్కడ కోపం వచ్చింది. ఎందుకనంటే వాళ్ళని కష్టపడి అక్కడ నుంచి తీసుకొచ్చింది ఏనా, ఇక్కడికి వచ్చేసరికి ఆ దూడను చూపించి ఈ దూడే మనల్ని అక్కడ నుంచి తీసుకొచ్చింది అనేటటువంటి ఒక అజ్ఞానంలోనికి, ఒక అమాయకత్వంలోనికి, లేకపోతే ఒక మూఢత్వంలోనికి వాళ్ళు వెళ్ళిపోవడం దేవుడికి నచ్చలేదు. నాకు చిన్న డౌట్ బ్రో ఇక్కడ, అందుకే చేయలేకపోయా. అదేంటంటే మధ్యలో వచ్చినందుకు ఏమనుకోకండి, మీ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు దేవుడికి అందుకే కోపం వచ్చింది వీళ్ళు దూడ చేసినందుకే, దూడని చేసుకున్నందుకు అని. అంటే వాళ్ళని లీడ్ చేయడానికి ఒక దేవుడు కావాలని చెప్పి దూడని చేసుకున్నాను. అదే వాళ్ళ మధ్యలో ఒక జనాన్ని, అంటే ఒక పర్సన్ని ఎంచుకోవచ్చుగా అనేది నా చిన్న క్వశ్చన్. సరే, అది పక్క పెడితే ఇక్కడ మెయిన్ థింగ్ ఒకసారి గుర్తు తెచ్చుకొని నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అనే పర్సన్కి యెహోవా అని మీరు అంటున్నారు కాబట్టి ఆయనకి తెలీదా వీళ్ళు ఇలా చేస్తారు కంపల్సరీ అని? 40 రోజులు మోషేని అక్కడ పెట్టుకున్నప్పుడు ఆయన దగ్గర మాట్లాడుతూ, ఆయన దగ్గరే 10 కమాండ్మెంట్స్ రాపిస్తూ ఉన్నారు కదా అక్కడ, అవన్నీ చేసేటప్పుడు దేవుడికి తెలియదా ముందు వీళ్ళు ఇట్లా చేస్తారు, నన్ను తక్కువ చేస్తారు, లేకపోతే మోషే కంటే కూడా వీళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటారు అని దేవుడికి తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు. మరి తెలిసినప్పుడు నేను అదే తప్పు పట్టడం తప్పని నేను చెప్తాను. అదెంతవరకు నన్ను చెప్పనివ్వండి. దేవునికి మొదటి నుంచి ఫస్ట్ ఆదామును తయారు చేసిన దగ్గర నుంచి అంతం వరకు కూడా, రెండవ రాకడ వరకు కూడా అన్నీ తెలుసు. అన్నీ ఎలా ఎలా జరుగుతాయి అన్నటువంటి విషయం అన్నీ తెలుసు. కానీ
అన్నీ కూడా కాలాంతరం మేరకు జరిగేటందుకు ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఎలా జరగాలో అలా జరగడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అన్నిట్లో అడ్డుపడిపోయి మనకొక స్వేచ్ఛ లేకుండా, మనకొక ఒపీనియన్ లేకుండా, ఒక ఏదో గేమ్ ఆడుతున్నట్టుగా ఆయన ఏమీ కలగజేసుకోలేదు.